నిన్న తిరుపతి ఇన్సిడెంట్ చూస్తే కనిపిస్తుంది, మాకరీ ఆఫ్ డెమోక్రసీ. తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పి చూస్తే 49 స్థానాలు తిరుపతిలో ఉంటే వైఎస్ఆర్సీపీకి అందులో 48 స్థానాలు వచ్చాయి. ఈ స్లైడ్ కూడా వేయగలిగితే వేయడమ్మా. టేబుల్ 48 స్థానాలు ఉంటే తిరుపతి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే 48 స్థానాలు. టీడీపీకి ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే 1 స్థానం. ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు. ప్రజలు 49 స్థానాలు తిరుపతిలో ఉంటే 48 స్థానాలు వైసీపీకి ఇస్తే టీడీపీకి 1 స్థానం ఇస్తే మీరు చేసింది ఏంది? రీఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ జరిగితే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి, బెదిరించి, ప్రలోభాలు పెట్టి, చివరికి వాళ్ళు పోలీసులను వాడుకొని పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ ప్రయాణిస్తున్న బస్సును ఆపి పోలీసుల సమక్షంలోనే వాళ్ళని కిడ్నాప్ చేసి, ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేసి, చివరికి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కింద గెలుచుకున్నట్టుగా డిక్లేర్ చేసుకున్నారు. 49 స్థానాల్లో 1 స్థానం నీకు వచ్చి 48 స్థానాలు వైసీపీకి వస్తే అసలు నీకు ఆ బై ఎలక్షన్లో మీకు జరిగిన ఈ ఎన్నుకునే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నువ్వు ఎలా నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఏ రకంగా ఎన్నుకోబడతావు? బేసిక్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 పోయినారు. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉంటున్నాను, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది? మన వాల్యూ ఏంది? మన క్యారెక్టర్ ఏంది? మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అన్నది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు.